నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెయిన్ సెషన్. సో పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు సిలాయిజం అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో సిలాయిజం అంటే తార్కికవాదము. సో ఈ టాపిక్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కొంతమంది దీన్ని పర్సంటేజ్ రూపంలో చెప్తుంటారు, కొంతమంది గ్రామర్గా చెప్తుంటారు, కొంతమంది వెన్ డయాగ్రామ్ చెప్తారు. ఏం చెప్పినా కన్క్లూజన్ అనేది ఆన్సర్ వస్తుంది సార్. ఇందులో మనకు 5 కేటగిరీస్ టైప్ ఆన్సర్స్ ఉంటాయి. ఒకటో అంటే కన్క్లూజన్ 1 ఫాలోస్ అని, కన్క్లూజన్ 2 ఫాలోస్ అని, లేదా కన్క్లూజన్ 192 ఫాలోస్ అని, లేదా కన్క్లూజన్ 1 ఆర్ 2 కూడా నాట్ ఫాలోస్ అని, అంటే లేదా అదన్న కావచ్చు ఇదన్న కావచ్చు అనేటువంటి టైప్స్ ఆఫ్ కన్క్లూజన్స్ ఉంటాయి. సో ఇలాంటి కన్క్లూజన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఎన్ని ఉంటాయంటే 2 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి సార్, రైట్. సో ఆ స్టేట్మెంట్స్ ఏంటి అంటే 2 టైప్స్ ఉంటాయి. ఉదాహరణకు ఒకటి యూనివర్సల్ స్టేట్మెంట్ అని, యూనివర్సల్ స్టేట్మెంట్. సో అనగా దీన్ని సార్వత్రిక పరిమాపకం అని చెప్పుకుంటాం. సార్వత్రిక పరిమాపకం అంటే అన్నీ వచ్చేటువంటి సార్వత్రిక. సో సార్వత్రిక పరిమాపకము లేదా ప్రవచనము, ప్రకటన అని చెప్పుకుంటాం. సో అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి సార్ అంటే పూర్తి దత్తాంశం మొత్తం ఏందన్నట్టు సార్ ఇది అన్నిటికీ వర్తిస్తుంది అని చెప్పేసి. సో ఈ స్టేట్మెంట్ ఏమని వస్తుందంటే ఆల్ అనేటువంటి మీనింగ్ వస్తుంది సార్. అన్ని, అందరూ, రైట్. అన్ని, అందరూ, మొత్తము అంటే టోటల్గా వచ్చేటువంటి అక్కడ అలాంటి మీనింగ్ వచ్చేటువంటి స్టేట్మెంట్ ఏమంటామంటే యూనివర్సల్ స్టేట్మెంట్, సార్వత్రిక పరిమాపకము, ప్రవచనము లేదా ప్రకటన అని చెప్పుకుంటాం. సో ఆల్ అనే మీనింగ్ వచ్చే విధంగా. సో ఇది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్, మరొకటి నెగిటివ్ స్టేట్మెంట్ రూపంలో ఉంటుంది, రైట్ అండి. ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటుంది, మరొకటి నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటుంది. మరి ఈ 2 స్టేట్మెంట్లను దృష్టిలో పెట్టుకుంటే ఇవి ఎలా పాజిటివ్ గుర్తుపెట్టాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, అన్ని తలుపులు మూసివేయబడ్డాయి అనడం ఇది పాజిటివ్ సార్. ఏ తలుపు కూడా తెరవబడలేదు, ఏ తలుపు కూడా తెరవబడలేదు అంటే ఇది నెగిటివ్. అంటే లేదు అనేటువంటి, నో అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి అది నెగిటివ్ వచ్చేటువంటి క్రమం సార్, రైట్ సార్. అలాగే మరి మరొకటి ఏంటిదంటే పర్టికులర్ స్టేట్మెంట్. పర్టికులర్ స్టేట్మెంట్, రైట్ సార్. పర్టికులర్ స్టేట్మెంట్ అంటే నిర్ణీత పరిమాపకము, నిర్ణీత పరిమాపకము అని చెప్పుకుంటాం, లేదా ప్రవచనం అని చెప్పుకుంటాం. సో పర్టికులర్ స్టేట్మెంట్ అంటే ఇందులో ఏముంటుంది సార్ అంటే సమ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది సార్. అంటే కొన్ని, కొందరు, కొంత అంటే సమ్ అనేటువంటి మీనింగ్ వస్తుంటుంది సార్. సో ఇలాంటివి వచ్చేటువంటి ఇది కూడా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటుంది, మరొకటి నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది సార్. సో అంటే ఇక్కడ నెగిటివ్ అంటే కాదు అనేటువంటి విధంగా వచ్చేటువంటి దాన్ని మనము నెగిటివ్ తీసుకుంటాం. నో అనేటువంటి శబ్దం వస్తే నెగిటివ్ సార్. నో, నాట్ అనేటువంటి వస్తే అది సమ్ నాట్ ఉంటాయి కదా సార్. సమ్ అంటే కొన్ని, సమ్ నాట్ అంటే కాదు, కొన్ని కాదు. అంటే ఇక్కడ నో, నాట్, రైట్ సార్. ఇక్కడ నో అనేటువంటి పదం కానీ నాట్ అనే పదం కానీ వస్తే ఇవన్నీ ఏంటి సార్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్ అని అర్థం, రైట్. కాదు, లేదు. సో కాదు, లేదు, లేవు అంటే ఇక్కడ నో అనేటువంటి మీనింగ్ వస్తే అవి నెగిటివ్ స్టేట్మెంట్. సో పాజిటివ్, నెగిటివ్ అనేటువంటి దాంట్లో చూస్తే ఇలా ఉంటుంది సార్. సో దీన్ని మనము 2 టైప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇలా ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ అని చెప్పిన సార్. సో ఇక్కడ ఆల్ బుక్స్ ఆర్ పెన్స్ అంటే ఇది ఒక యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని ఏ విధంగా చూడవచ్చు, ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఇది క్వాంటిఫియర్ అంటాం సార్. దీన్ని ఏమంటాం సార్ అంటే గుణాన్ని తెలుపుతుంది. సో ఆ స్టేట్మెంట్ యొక్క గుణం ఏంటిదంటే ఆల్ అనేటువంటిది ఏంటిది యూనివర్సల్ అంటే గుణం తెలుపుతుంది కాబట్టి దీన్ని క్వాంటిఫియర్ అని చెప్తాం. సో గుణాన్ని తెలుపుతుంది. నెక్స్ట్ ఏముంటుంది సార్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది సార్. నెక్స్ట్ పదం ఏంటి సార్ అంటే సబ్జెక్ట్, రైట్ సార్. ఆ తర్వాత ఇక్కడ ప్రెడికేట్ అంటాం. ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ అంటే కర్త, కర్మ అంటాం చూడండి సార్. సో ఇది కర్త, ఇది కర్మ, రైట్ సార్. సబ్జెక్ట్ అంటే కర్త, ప్రెడికేట్ అంటే కర్మ. సో అట్లా ఇది హెల్పింగ్ వర్బ్. దీని ఇంగ్లీష్లో కపుల్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ఇది హెల్పింగ్గా చూస్తుంది, తెలుగులో ఉండవు సార్. సో ఇక్కడ వాక్యం యొక్క గుణము,
తెలుపుతుంటుంది. సో దీన్నే మనం ఇలా చూడొచ్చు సార్, సమ్ డాగ్స్ ఆర్ ఎలిఫెంట్స్. సో ఇదేంటి సార్ అంటే పర్టికులర్ పాజిటివ్ స్టేట్మెంట్ సార్. సో ఇలా అంటే డైరెక్ట్గా చెప్పడానికి పాజిటివ్ స్టేట్మెంట్ అను. సో ఫస్ట్ ఆ వర్డ్ యొక్క గుణాన్ని తెలిపేదానికి క్వాంటిఫైయర్, తర్వాత వచ్చేటువంటిది సబ్జెక్టు, ఆ తర్వాత ఇది కపుల్ అంటే హెల్పింగ్ వర్బ్ లాంటిది సార్. సో ప్రెడికేట్ అంటే కర్మ. ఇలా మనకు గ్రామర్గా చెప్పుకుంటారు. ఒక స్టేట్మెంట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఇలా వీటిని గుర్తించడం అంటే ఒక స్టేట్మెంట్ యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ ఉండి మరొకటి కూడా యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే, ఒక స్టేట్మెంట్లోని ప్రెడికేటు మరొక స్టేట్మెంట్లో సబ్జెక్ట్ అయితే అక్కడ కన్క్లూజన్ ఉంటుంది సార్. అంటే మొదట ఇచ్చినటువంటి వాక్యము ఆ యూనివర్సల్ సార్వత్రిక పరిమాపకమై రెండోది కూడా యూనివర్సల్ స్టేట్మెంట్ అయినప్పుడు మొదటి వాక్యంలోని ప్రెడికేట్ అంటే కర్మ రెండో వాక్యంలో సబ్జెక్ట్ రూపంలో ఉన్నట్లయితే, కర్త రూపంలో ఉన్నట్లయితే దానికి కన్క్లూజన్ ఉంటుంది. అది కూడా యూనివర్సల్ పాజిటివ్లో ఉంటుంది. అంటే అన్ని నుండి కొన్ని వస్తాయి తప్ప కొన్ని నుండి అన్ని రావు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. సో ఆల్ నుంచి సమ్ పాసిబుల్, బట్ సమ్ నుంచి ఆల్ అనేది నాట్ పాసిబుల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మనం గ్రామటికల్ చెప్పుకుంటారు లేదా స్టేట్మెంట్స్ను రాపిచ్చి చెప్తుంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొంతమంది ఎలా అంటే కన్క్లూజన్స్ 1 కన్క్లూజన్ 2 అంటే స్టేట్మెంట్స్ ఉందనుకోండి. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంట్ ఒకవేళ ఇది యూనివర్సల్ పాజిటివ్, ఇది యూనివర్సల్ పాజిటివ్ అయితే అప్పుడు కన్క్లూజన్ కూడా యూనివర్సల్ పాజిటివ్నే వస్తుంది అని చెప్పేసి ఇలా గ్రామటికల్గా చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. లేదా రెండు వాక్యాలు కూడా ఆ గ్రామర్గా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఏస్ ఆర్ బీస్. సో దీన్ని మనం వెన్ డయాగ్రామ్లో కనుక చూసినట్లయితే అన్ని ఏలు బీలు అవుతాయి, ఇలా కూడా చెప్పొచ్చు మాస్టర్. సో ఒక యూనివర్సల్ స్టేట్మెంట్ని మనం ఈ విధమైనటువంటి స్టేట్మెంట్గా చూడవచ్చు. సో దీన్ని మనం ఆల్ బీస్ ఆర్ సీస్ అని చెప్పిన అనుకోండి మాస్టర్, అన్ని బీలు సీలు అవుతాయి. సో ఇప్పుడు దీన్ని కన్క్లూజన్స్ ఎలా ఉంటాయి, ఆల్ ఏస్ బీస్ అయినాయి, ఆల్ ఏస్ ఆటోమేటిక్గా సీస్ అవుతాయి. అటు నుంచి వస్తే సమ్ అవుతాయి, సమ్ సీస్ బీస్, సమ్ సీస్ ఆర్ ఏస్ అవుతాయి, సమ్ బీస్ ఏ అవుతాయి. అంటే మన నుంచి ఏ నుంచి అంటే ఇక్కడ అన్ని నుంచి పోయినాయి, ఏలన్నీ బీలు అయిపోయినాయి, బీలన్నీ సీల్ అయిపోయినాయి, ఆటోమేటిక్గా ఏలన్నీ కూడా సీల్ అవుతాయి, బీలన్నీ కూడా సీల్ అవుతాయి. కానీ అటు నుంచి వస్తే కొన్ని సీలే బీలు అవుతాయి, కొన్ని సీలే ఏలు అవుతాయి. రైట్ సార్. సో ఆల్ నుంచి సమ్ పాసిబుల్ కానీ సమ్ నుంచి ఆల్ అనేది కాదు. ఇలా మనం చూడవచ్చు సార్. సో ఇది ఒక వెన్ డయాగ్రామ్ టైప్ చూడవచ్చు. లేదా ఇప్పుడు మనం దీన్ని ఇంకో రకంగా అంటే ఎలా చెప్పవచ్చు అంటే సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే కొన్ని ఏలు అనేటువంటి బీలు అవుతాయి, కొన్ని ఏలు బీలు అవుతాయని ఇలా చెప్పొచ్చు సార్. రైట్ సార్. నో ఏ ఈజ్ బి అన్నాడు అంటే ఇది యూనివర్సల్ నెగిటివ్ సార్, యూనివర్సల్ నెగిటివ్. అంటే దీని యొక్క ఉద్దేశం ఏ కూడా బి కాదంటాను, ఏకి బికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాను సార్. రైట్ సార్. అలాగే ఒకవేళ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అన్నాడు, కొన్ని ఏలు బీలు కావన్నాడు. అంటే ఇప్పుడు ఇది కొన్ని ఏలు ఉన్నాయి బీలు ఉన్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు సార్ అంటే ఈ విధంగా కొన్ని ఏలు బీలు కావు, కొన్ని ఏలు బీలు కావు అంటే ఇవన్నీ బీలు అయిపోయినాయి. అంటే ఇక్కడ ఏదైతే ఖాళీగా ఉందో మాస్టర్, సో ఇక్కడ వరకు ఉన్నటువంటి ఏరియా బి, కొన్ని ఏలు సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే ఇది ఎంత కాదనమాట సార్. సో ఈ ఏరియా మొత్తం అని అర్థం, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అనేటువంటి అర్థం. సో ఇలా మనం వెన్ డయాగ్రామ్స్తో హెల్ప్తో చూడవచ్చు. మీరు రకరకాల ప్యాటర్న్లో నేర్చుకున్నారు. మనం ఇప్పుడు వెన్ డయాగ్రామ్ ప్యాటర్న్లో మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అదే మీకు కాన్సెప్ట్ కంటెంట్ అంటే మనకు టాపిక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు దానికి బేసిక్స్ రూల్స్ నేర్పి సో మీరు మన క్లాసెస్ని ఫాలో అయితే అయిపోతుంది సార్. ఇక్కడ మాత్రం మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది వెన్ డయాగ్రామ్ మెథడ్లో నేర్పే ప్రయత్నం చేస్తాను సార్. రైట్. సో ఇది కీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీకు ఆన్సర్స్ కన్క్లూషన్స్ రావడం కోసము ఉంటుంది సార్. అయితే దీంట్లో వెన్ డయాగ్రామ్లో సార్ ఆల్మోస్ట్ మనకు అంటే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఎస్ఐసి జెడి స్థాయిలో మనకు ఒక 4 కన్క్లూషన్స్ కరెక్ట్గా డెఫినెట్ కన్క్లూషన్స్ వస్తాయి.
కానీ నైదర్ ఆర్ ఐదర్ వచ్చేటువంటి అన్ని అంశాలు బ్యాంకింగ్ మోడల్ను దృష్టిలో పెట్టుకొని చెప్తాం. అంటే బేసిక్ డయాగ్రామ్ ఎక్కడైతే పాసిబుల్ కాదో అప్పుడు పాసిబిలిటీ డయాగ్రామ్ ప్రాబబిలిటీలో వెళ్తాం, పాసిబిలిటీస్ చూస్తాం. పాసిబిలిటీస్ని మనం చేసేటప్పుడు వెన్ డయాగ్రామ్ యొక్క హెల్ప్ చాలా అవసరం ఏర్పడుతుంది. క్లియర్? రైట్ సార్. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. స్టేట్మెంట్స్. ఆల్ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్, అన్ని ఫలాలు పుష్పాలు అన్నాడు. నో ఫ్లవర్ ఈజ్ స్వీట్, ఏ పుష్పం కూడా స్వీట్ కాదు. సమ్ స్వీట్స్ ఆర్ డెజర్ట్స్, కొన్ని స్వీట్లు ఎడార్లు అన్నాడు. సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ఈ 3 స్టేట్మెంట్ల నుంచి కన్క్లూజన్స్ కూడా 2 కన్క్లూజన్స్ ఇచ్చాడు. సో అందులో ఒకటి ఫాలో అవుతుందా, రెండోది ఫాలో అవుతుందా, లేదా 2 ఫాలో అవుతాయా, లేదా అసలు ఏది ఫాలో కాదా అని చూద్దాం. సో ఇది మనం తెలుసుకోవడం కోసం మనం ఏం చేద్దాం సార్ అంటే, రైట్ సార్, మనం ఏం చేద్దాం, డ్రాగన్ చేద్దాం సార్. ఆల్ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ అన్నాడు. సో ఆల్ ఫ్రూట్స్, సో ఈ ఫ్రూట్స్ అనేటువంటి అన్నీ కూడా ఏమవుతాయంటే సార్, ఫ్లవర్స్ అవుతాయండి సార్. ఆల్ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ అని చెప్పాడు. సో ఇక్కడ ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఏమైపోయినాయంటే సార్, ఫ్లవర్స్ అయిపోయినాయంట సార్. ఆల్ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్. నో ఫ్లవర్ ఈజ్ స్వీట్, ఫ్లవర్కి స్వీట్కి ఎలాంటి సంబంధం లేదంటాడు. ఫ్లవర్కి స్వీట్కి ఎలాంటి సంబంధం లేదంటాడు. సమ్ స్వీట్స్ ఆర్ డెజర్ట్స్. సో సమ్ స్వీట్స్ ఆర్ అనేటువంటిది డెజర్ట్స్, ఎడార్లు అని చెప్తాడు సార్. సమ్ స్వీట్స్ ఆర్ డెజర్ట్స్, ఎడార్లు అని చెప్పాడు. అంటే ఇక్కడ కొన్ని ఎడార్లు స్వీట్లు అన్నాడు. మరి ఇక్కడ ఫ్లవర్కి స్వీట్కి సంబంధం లేదు, ఫ్లవర్కి స్వీట్కి సంబంధం లేదు అన్నాడు తప్ప, మరి ఎడారికి ఫ్లవర్కి పాసిబిలిటీ ఉండొచ్చు కదా, ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు మనకేం చెప్పిండు సార్, పండ్లన్నీ ఫలాలన్నీ పుష్పాలు అన్నాడు, అంటే ఫ్రూట్స్ అన్నీ ఫ్లవర్స్ అన్నాడు. ఓకే, ఏ పుష్పం కూడా స్వీట్ కాదు. ఓకే, పుష్పానికి స్వీట్కి సంబంధం లేదు. అలాగే కొన్ని స్వీట్లు ఎడార్లు అన్నాడు. ఓకే, మరి ఇదే వెన్ డయాగ్రామ్ని మనకు ఇట్లా అనిపించచ్చు సార్, కొన్ని డిజర్ట్స్ ఫ్లవర్తో ఉండొచ్చు కదా అంటే, మేబీ మే నాట్ బి. సో దాన్ని ఏమంటాం, పాజిబిలిటీ అంటాం సార్. సో ఆన్సర్లో ఒకవేళ ఇఫ్ పాజిబిలిటీ టైప్ ఏమన్నా కన్క్లూజన్ వస్తే దాన్ని మనం కన్సిడర్ చేయాలి. మరి చూద్దాం సార్, ఆన్సర్లలో మన కన్క్లూజన్స్ ఏమొచ్చినాయో చూద్దాం సార్. సమ్ డిజర్ట్స్ ఆర్ ఫ్లవర్స్ అన్నాడు. కొన్ని ఎడార్లు పుష్పాలు, కొన్ని ఎడార్లు పుష్పాలు అంటాడు సార్. నో డెజర్ట్ ఈజ్ ఫ్లవర్, ఏ డెజర్ట్ కూడా ఫ్లవర్ కాదు అంటుండు. సో ఏ ఎడారి కూడా పుష్పం కాదంట. నో డెజర్ట్ ఈజ్ ఫ్లవర్ అంటే ఇక్కడ మనకి బేసిక్ డయాగ్రామ్ చూస్తే వాస్తవమే అనిపిస్తుంది. ఇప్పుడు బేసిక్ డయాగ్రామ్ ప్రకారము కన్క్లూజన్ 1, రైట్ సార్. ఇక్కడ బేసిక్ డయాగ్రామ్ ప్రకారము మనం చూద్దాం. సో బేసిక్ డయాగ్రామ్ ప్రకారము కన్క్లూజన్ 1 అండ్ కన్క్లూజన్ 2 విషయానికి వస్తే ఇప్పుడు ఈ 2 కూడా ఫాలో కావట్లేదు సార్. సమ్ డెజర్ట్స్ ఆర్ ఫ్లవర్స్, డెజర్ట్స్కి ఫ్లవర్కి సంబంధం లేదు, కానీ వీడు ఏమన్నాడు, ఉన్నాయి అన్నాడు. కాబట్టి బేసిక్ డయాగ్రామ్లో ఇది ఫాలో కావట్లే. నెక్స్ట్ నో డెజర్ట్ ఈజ్ ఫ్లవర్, ఏ ఎడారి కూడా పుష్పం కాదు. అవును, ఏ ఎడారికి పుష్పం సంబంధం లేదు, కాబట్టి ఇది రైట్ అనిపిస్తూ ఉంటుంది సార్. రైట్. సో ఇది రైట్ అనిపిస్తుంది అంటే నో డెజర్ట్ ఈజ్ ఫ్లవర్, డెజర్ట్కి ఫ్లవర్కి సంబంధం లేదు, కానీ ఇక్కడ పాసిబిలిటీ అనేటువంటిది రావట్లేదు సార్. రైట్. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేటువంటిది క్లారిటీ లేదు. సో నెక్స్ట్ ఒకవేళ దీన్ని ఇంకో రకంగా చూడవచ్చు కదా, ఇది బేసిక్ డయాగ్రామ్. ఒకవేళ పాసిబిలిటీ కనుక చూస్తే దీన్ని ఎలా చూడవచ్చు అంటే, ఇప్పుడు మనం ఏమన్నాం, ఇవి ఫ్రూట్స్ అన్నాం, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఏమైనాయి, ఫ్లవర్స్ అయినాయి, కానీ స్వీట్కు ఫ్లవర్కి సంబంధం లేదు. మరి ఇలాంటి డెజర్ట్స్ వచ్చినాయి అనుకో సార్. సో ఇలా డెజర్ట్ ఉండొచ్చు కదా, పాసిబిలిటీ. ఇది ఫ్రూట్స్, ఇవి ఫ్లవర్స్, ఇది స్వీటు, ఇది ఎడారి డెజర్ట్. సో ఇదేంటిది, పాసిబిలిటీ డయాగ్రామ్ సార్. పాసిబిలిటీ డయాగ్రామ్ అంటే ఇది ఇమాజినరీగా ఉంటుంది, అంటే ఇమాజినరీగా పాసిబిలిటీస్ చూడవచ్చు కదా, ఇట్లా పాసిబిలిటీ ఉండొచ్చు కదా. సో అన్నప్పుడు అప్పుడు పీడి పాసిబిలిటీ డయాగ్రామ్ ప్రకారము 1 అనేది ట్రూ అవుతుంది, 2 అనేది రాంగ్ అవుతుంది సార్. ఎందుకు, ఇక్కడ నో డెజర్ట్ ఫ్లవర్ అన్నాడు. సో కానీ ఇక్కడ డెజర్ట్ ఫ్లవర్కి లింక్ అవుతుంది. అంటే బేసిక్ డయాగ్రామ్లో సెకండ్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది, పాసిబిలిటీ డయాగ్రామ్లో ఏమో ఫస్ట్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ
ఏదో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి మనం ఏం చేయాలి సార్ అంటే ఇట్లాంటి ప్రశ్నలకు ఆ ఎగ్జామినర్కే వదిలేయాలి. అదన్నా కావచ్చు ఇదన్నా కావచ్చు, అంటే ఐదర్ ఆన్సర్ పెట్టాలి. ఏమని పెట్టాలి సార్? ఐదర్. సో ఐదర్ అనేటువంటి ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది సార్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. స్టేట్మెంట్స్ రైట్ సార్. ఆల్ బీన్స్ ఆర్ పల్సెస్. అన్ని బీన్స్ అనే పప్పులు అంటాను సార్. ఆల్ బీన్స్ ఆర్ పల్సెస్ అన్నాడు. సో ఇక్కడ ఆల్ బీన్సెస్ ఆర్ పల్సెస్. ఓకే, ఇక్కడ మనకు ఈ బీన్స్ అన్నీ కూడా ఏమంటున్నాడు సార్? ఆల్ బీన్స్ ఆర్ పల్సెస్ అన్నాడు. పప్పులు అన్నాడు. ఆల్ పల్సెస్ ఆర్ క్రాప్స్. అన్ని పప్పులు పంటలు అంటాడు. ఆల్ పల్సెస్ ఆర్ క్రాప్స్. ఏమని చెప్తాను సార్? క్రాప్, పంటలు, క్రాప్స్ అంటాడు. నో క్రాప్ ఈజ్ సీడ్. ఈ క్రాప్కు సీడ్కు సంబంధం లేదంటాడు. రైట్ సార్. ఇది మనం ఫస్ట్ 90% సార్, మోర్ దెన్ 80% ఆర్ 90% బేసిక్ డయాగ్రామ్ పైన ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ బేసిక్ డయాగ్రామ్ ఎక్కడైనా కన్క్లూజన్ మనకు డౌట్గా ఉంటే అప్పుడు పాసిబిలిటీ చెక్ చేయాలి సార్. అంతవరకు మనం పాసిబిలిటీ వైపుకి వెళ్ళదు. 90%, 99% వరకు కూడా మనం బేసిక్ డయాగ్రామ్తోనే ఆన్సర్స్ వస్తాయి. సో ఇఫ్ నాట్ అప్పుడు మనం ఉంటాయి. అంటే 5 ప్రశ్నలలో 4 ప్రశ్నలు అనేటువంటిది కంపల్సరీ. ఒక 6 ప్రశ్నలు ఉన్నాయంటే అందులో కంపల్సరీ 4-5 అనేది బేసిక్ డయాగ్రామ్తో పోతాయి. ఎప్పుడో ఒకసారి 1-2 మాత్రమే పాసిబిలిటీకి ఉంటాయి. రైట్. సో హియర్ ఆల్ బీన్సెస్ ఆర్ పల్సెస్, ఆల్ పల్సెస్ ఆర్ క్రాప్స్. సో నో క్రాప్ ఈజ్ సీడ్. సో ఫ్రమ్ దిస్ statement we can draw this Venn diagram. So on behalf of, so the conclusions are all crapses are pulses అన్నారు. సో క్రాప్సెస్, ఆల్ క్రాప్సెస్ ఆర్ పల్సెస్ అనేది రాంగ్, బికాస్ సమ్ క్రాప్సెస్ ఆర్ పల్సెస్ అవుతాయి. సో ఇక్కడ పల్సెసే క్రాప్స్ కానీ క్రాప్స్ అనేది పల్సెస్ కాదు, రివర్స్ ర్యాంగ్. ఆల్ బీన్స్ ఆర్ క్రాప్స్. ఎస్, ఆల్ బీన్స్ ఆర్ క్రాప్స్, రైట్. సో సెకండ్ కన్క్లూజన్ ఇస్ ట్రూ. సో 1 ఇక్కడ మనకు సెకండ్ ఓన్లీ. సో కన్క్లూజన్ 2 మాత్రమే ట్రూ అయింది కాబట్టి అది ఉంది కదా, ఓన్లీ 2. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. ఇక్కడ మనకు 1 ఈజ్ ట్రూ అన్నాడు. 1 అనేది కాదు, 1 or 2 2 సరైనవి అన్నాడు. సో అవి 1 కాదు. సో 2 సరైనవి కావు అన్నాడు. 2 సరైనవి కాదు, 2ది సరైనదే. ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్స్లలో 2ది మాత్రమే సరైనదిగా కనిపిస్తుంది కాబట్టి 4th ఆప్షన్ అనేది సరైన జవాబు సార్. నెక్స్ట్ వన్ సార్. సో ఆల్ బర్డ్స్ ఆర్ హార్సెస్. ఇక్కడ ఆల్ బర్డ్స్, ఈ బర్డ్స్ అన్నీ కూడా ఏమైనా అంటే సార్ హార్సెస్. ఆల్ హార్సెస్ ఆర్ టైగర్స్. ఆల్ హార్సెస్ ఆర్ టైగర్స్. సమ్ టైగర్స్ ఆర్ లయన్స్. సమ్ టైగర్స్ ఆర్ లయన్స్. సమ్ లయన్స్ ఆర్ మంకీస్. చూడండి సార్, 4 రకాల స్టేట్మెంట్లు ఇచ్చాడు సార్. సో జాగ్రత్త సార్. ఫస్ట్ వన్, సో ఆల్ బర్డ్స్ అన్నీ కూడా, ఈ బర్డ్స్ అన్నీ కూడా ఏమైనాయి మాస్టర్? హార్సెస్ అయిపోయినాయి. హార్సెస్. ఆల్ హార్సెస్ ఆర్ tigers. Some tigers are lions. Some lions are monkeys. ఇలా ఇచ్చాడు సార్. సో దీనిలోంచి కన్క్లూజన్ అనేటువంటిది మనల్ని చూడమంటాడు. రైట్. సో ఫ్రమ్ దిస్ ఇన్ఫర్మేషన్, రైట్, ద కన్క్లూజన్ సమ్ టైగర్స్ ఆర్ హార్సెస్ అన్నాడు. సమ్ టైగర్స్ ఆర్ హార్సెస్. ఇక్కడ హార్సెస్ ఉన్నాయి, ఇక్కడ టైగర్స్ ఉన్నాయి. సో సమ్ టైగర్స్ అంటే రివర్స్ ఏమవుతుంది? సమ్ టైగర్స్ హార్సెస్ అనేది రైట్. అంటే ఫస్ట్ కన్క్లూజన్ ఇక్కడ రైట్ సార్. సమ్ మంకీస్ ఆర్ బర్డ్స్ అన్నాడు. సో మంకీకి బర్డ్స్కి లింకే లేదు కాబట్టి సెకండ్ వన్ అనేటువంటిది రాంగ్ మాస్టర్. ఓకే. నెక్స్ట్ సమ్ టైగర్స్ ఆర్ బర్డ్స్. సమ్ టైగర్స్ ఆర్ బర్డ్స్. సో ఇక్కడ సమ్ టైగర్స్ బర్డ్స్ అనేది వాస్తవమే. సో థర్డ్ అనేది రైటే. సమ్ మంకీస్ ఆర్ హార్సెస్. మంకీస్కి హార్సెస్కి ఎలాంటి లింక్ లేదు కాబట్టి ఇక్కడ ఇది రాంగ్. సో మనకు కన్క్లూషన్స్ ఏం ఫాలో అయినాయి సార్? విచ్ కన్క్లూషన్స్ ఆర్ ఫాలోస్ హియర్? సో ఫస్ట్ కన్క్లూషన్ సమ్ టైగర్స్ ఆర్ హార్సెస్ is basic diagramly we can prove here, possible there. And 1 and 3, 1 and 3rd conclusions are both are follows. So 1 and 3 where we have sir only 1 and 3 true. So option 3rd is the right answer. So manaku 3rd question ki 3rd answer anedi saraina jawab sir. Next 4th question, no tire is white. No tire is white.
ఇక్కడ మనకు టైర్కి వైట్కి ఎలాంటి సంబంధం లేదంట. నో టైర్ ఈజ్ వైట్. ఓకే, ఆల్ గ్రే ఆర్ వైట్. ఆల్ గ్రే అంత బూడిద రంగు కూడా ఏమవుతుందంట, వైట్ అవుతుందంట. సో దీన్ని మనం కన్క్లూజన్గా ఎలా చూడవచ్చు అంటే, టైర్కి ఇది టైరు, ఇది వైట్. సో ఇక్కడ ఆల్ గ్రే అనేటువంటిది ఇందులో రావచ్చు కదా అంటే రావచ్చు. సో ఇది కూడా మనం చూడవచ్చు సార్, ఇలా కూడా పాసిబిలిటీ డయాగ్రామ్. సో నో టైర్ వైట్, ఆల్ గ్రేస్ ఆర్ వైట్ అని చెప్పింది ఇక్కడ. సో ఆల్ గ్రే ఆర్ వైట్, నో టైర్ ఈజ్ వైట్. సో ఫ్రమ్ దిస్ ఈజ్ ద బేసిక్ డయాగ్రామ్, దిస్ ఈజ్ పాసిబిలిటీ డయాగ్రామ్. సో ఫ్రమ్ దిస్ సార్ మనం ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ని తెలుసుకున్నాం. సో ఇక్కడ మనకు కన్క్లూజన్ ఏమొస్తుందో చూద్దాం సార్. సో ఏ తీర్మానము అనుసరిస్తుందో కూడా చెప్పలేము. ఇక్కడ నో వైట్ ఈజ్ టైర్ అన్నాడు, నో వైట్ ఈజ్ టైర్. సో నో టైర్ ఈజ్ వైట్ కాబట్టి ఏ తలుపు రంగు కూడా, నేనేమంటున్నా టైరు వైట్ కాదని చెప్పిన, టైరు వైట్ కాదని చెప్పిన తప్ప వైట్ టైర్ కాదని చెప్పలేదు కదా అంటాడు. సో ఈ కన్క్లూజన్కి మరి మనం సమ్మతించడం అనేది సాధ్యం కాదు. నో వైట్, ఏ వైట్ కూడా ఇక్కడ మనకు అంటుంది సార్. మనకు ఏమన్నాం, ఏ టైరు వైట్ కాదన్నాం, టైరే వైట్ కాదన్నాం అంతే తప్ప వైట్ టైరర్ కాదని ఎక్కడ ఇచ్చే స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. ద కన్క్లూజన్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ స్టేట్మెంట్ సార్, ద కన్క్లూజన్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ స్టేట్మెంట్. సో మరి ఇది మనకు దాన్ని ఫాలో అయినట్టు కనపడట్లేదు. నెక్స్ట్ సార్, నో టైర్ ఈజ్ గ్రే. టైర్కి గ్రేకి సంబంధం అసలు ఏంటిది? ఏ టైర్ కూడా బూడిద రంగు కాదు. బూడిద రంగు కాదు అని చెప్పేసి ఎలా చెప్తాం? ఏమో, అవ్వచ్చు కాకపోవచ్చు. ఇప్పుడు ఈ గ్రే ఇక్కడ ఉన్నది, ఈ గ్రే దీనికి ఉండొచ్చా అని చెప్పలేం. సో సమ్ వైట్ ఆర్ నాట్ గ్రే, సమ్ వైట్ ఆర్ నాట్ గ్రే. సో ఇక్కడ ఆల్ గ్రేనే వైట్ అని ఇచ్చిండు స్టేట్మెంట్లో, ఆల్ గ్రేనే వైట్ అని ఇచ్చిండు. సో సమ్ అయితే ఓకే, నాట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇది కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్స్ని ఇవంతా కూడా ఏంటి సార్ అంటే నెగిటివ్. అంటే మనకు ఎప్పుడైతే నో అనేటువంటి స్టేట్మెంట్ నుంచి, అంటే ఇక్కడ ఇదేం సార్, ఒక యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్. అంటే దీన్ని మనము ఏమని చెప్తామంటే, ఇప్పుడు మీకు కన్క్లూజన్స్ ఉంటే చూడండి సార్. ఏ అంటే యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్, యూనివర్సల్ నెగిటివ్ స్టేట్మెంట్, పర్టికులర్ పాజిటివ్ స్టేట్మెంట్, పర్టికులర్ నెగిటివ్ స్టేట్మెంట్. సో నో అనేటువంటిది పర్టికులర్ పాజిటివ్ స్టేట్మెంట్, ఇది యూనివర్సల్. సో ఐకి ఏ లింక్ అయితే మనం ఆన్సర్ ఏంటి సార్ అంటే కన్క్లూజన్ చెప్పలేము, నిర్ధారించలేము. సో ఇలాంటి సందర్భంలో నైదర్ అనేటువంటి ఆన్సర్ వస్తుంది సార్. సో ఆన్సర్ ఏంటంటే నైదర్ వస్తుంది సార్. ఆన్సర్ ఏమొస్తుంది సార్? నైదర్ ఆర్ ఐదర్. మరి ఏదన్నా ఉంటుందా లేదా అనేది కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది కరెక్టేనా కాదా అనేది ఒకసారి చెక్ చేద్దాం మాస్టర్. మరి లేదా ఇంకేమైనా ఉందా ఇందులో? రెండు వర్తిస్తాయా పాసిబిలిటీలలో చూడండి ఏమన్నా. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే సార్, నో వైట్ ఈజ్ టైర్. ఇక్కడ టైర్కి వైట్కి సంబంధం లేనప్పుడు అట్నుంచి కూడా అట్నే ఉంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది, రైట్? ఇలా కూడా అనిపించచ్చు, అంటే పాసిబిలిటీ సార్. ఇప్పుడు బేసిక్ డయాగ్రామ్ ప్రకారం మనం చెప్తే ఆన్సర్ రాలే. సో పాసిబిలిటీ ప్రకారం చూస్తే ఇది పాసిబిలిటీ ఉంది, ఇది కూడా పాసిబిలిటీ ఉంది, కానీ ఇది లేదు కదా. సో బేసిక్ డయాగ్రామ్ ప్రకారము మనకు ఒక ఆన్సరు నైదర్ పెట్టడానికి అవకాశం ఉంది, కానీ నైదర్ ఆన్సర్ పెడితే మరి ఇది పాసిబిలిటీని కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడు చూడాలి సార్ అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక యూనివర్సల్ పాజిటివ్కి స్టేట్మెంట్ అంటే ఇందులో ఏముంది సార్ అంటే కామన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, రెండు ఇన్ఫర్మేటివ్స్ని మనము అంటే ఎప్పుడైతే కన్క్లూజన్ తీసుకుంటామో కామన్ పాయింట్స్, దాన్నే మిడ్ టర్మ్ అంటాం. సో మిడ్ టర్మ్ విషయానికి వస్తే ఈ రెండిట్లో ఏముంది మిడ్ టర్మ్ అంటే వైటే ఉంది సార్. సో రెండు వైట్లు అనేటువంటిది ఎక్కడ ఉన్నాయి? ప్రెడికేట్ రూపంలో ఉన్నాయి. మరి ప్రెడికేట్ రూపంలో ఉన్నప్పుడు మనకు కన్క్లూజన్ చెప్పడం అనేది బేసిక్గా సాధ్యం కాదు కాబట్టి అప్పుడు పాసిబిలిటీస్లో వస్తే సో ఏమో కావచ్చు అనేటువంటిది వస్తుంది. సో అప్పుడు మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ అంటే, సో అదన్నా కావచ్చు ఇదన్నా కావచ్చు అనేటువంటిది ఉంటుంది సార్. సో అప్పుడు ఆన్సర్ ఏంటంటే మనం దీనికి సవరిస్తున్నాం. సో ఇది బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కాదు, పాసిబిలిటీ డయాగ్రామ్ ప్రకారము
సో ఫస్ట్ స్టేట్ అంటే కన్క్లూజన్, సెకండ్ కన్క్లూజన్స్ ఆన్సర్ ఇస్తాయి. ఓకే మాస్టర్. ఫిఫ్త్ స్టేట్మెంట్, సమ్ కప్స్ ఆర్ పాట్స్. సో ఇక్కడ సమ్ కప్స్ అనేటువంటి పాట్స్ అన్నాడు. సమ్ కప్స్ ఆర్ పాట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ సమ్ అంటే ఇది పర్టికులర్ పాజిటివ్. ఆల్ పార్ట్స్ ఆర్ ట్యూబ్స్. ఆల్ పార్ట్స్ ఆర్ ట్యూబ్స్, యూనివర్సల్ స్టేట్మెంట్. ఆల్ పార్ట్స్ ఆర్ ట్యూబ్స్. నెక్స్ట్ ఆల్ కప్స్ ఆర్ బాటిల్స్. అగో మళ్ళీ ఇటు ఈ కప్స్ అని బాటిల్స్ అంటాను సార్. ఆల్ కప్స్ ఆర్ బాటిల్స్. ఆల్ కప్స్ ఆర్ బాటిల్స్. సో ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ కన్క్లూషన్స్ అన్నప్పుడు డైరెక్ట్గా కొన్ని లేవు, ఇండైరెక్ట్గా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. రైట్ సార్. ఇయర్ కన్క్లూషన్స్, సమ్ బాటిల్స్ ఆర్ ట్యూబ్స్. సో సమ్ బాటిల్స్ ఆర్ ట్యూబ్స్ అంటే పాసిబిలిటీ ఉంది. సో రైట్. సమ్ పార్ట్స్ ఆర్ బాటిల్స్. సమ్ పార్ట్స్ ఆర్ బాటిల్స్. సో బాటిల్స్కి ఇక్కడ లింక్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. సమ్ ట్యూబ్స్ ఆర్ కప్స్. సో సమ్ ట్యూబ్కి కప్కి ఇక్కడ లింక్ ఉంది. సో ఇదే ఏరియాలో అన్ని వర్డ్స్ వస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్ సార్. సో మొత్తం మీద ఇక్కడ ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే ఏం సార్ ఇది మనకి ఇంటర్సెక్షన్ ఏరియా పైన కన్క్లూజన్స్ వచ్చినాయి. సో అన్నీ పాసిబులే. సీసాలు, కుండలు. సో ఇవి 3 కన్క్లూజన్స్ ఫాలో సార్. సార్ 3 కన్క్లూజన్స్ విల్ ఫాలో ఫ్రమ్ విచ్ ఏ సార్ ఆన్సర్ చెప్పండి ఇక్కడ. సో కన్క్లూజన్ 1 2 3 ట్రూ ఫాల్స్ అంటే 4th సార్ ఇది. రైట్.